యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తొంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు మాజీ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చినప్పుడే తెలంగాణ నినాదం బలహీనపడిందని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణతో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి నష్టం జరిగిందన్నారు. కేటీఆర్ చట్టాలు చదువుకుని అమెరికా వెళ్లాలని వ్యాఖ్యానించారు. రైతులు ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలని సూచించారు. దాన్ని మర్చిపోయి ఒక్క సలహ్యారు రైతులకు నేను మనం చేస్తా ఉన్నా. నేను ఈ వర్షపాతం మన తక్కువ ఉన్నది, ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ప్రకృతి వైపరీత్యం సంభవించున్నది కనుక రైతులు కూడా కందులు నీకు ఆరుతడి పంటలు వేసుకోవాలని కూడా నేను రైతులు మనం చేస్తా ఉన్నా. కనుక వీళ్ళ పంచాయతీలు, వీళ్ళ కుటుంబ పంచాయతీలు ఆ 9.5 ఏళ్ళు ఉన్నాయి, మేసినాయి, రకరకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా ఇలా పంచాయతీ పంపకాలకనే వచ్చింది. ఇది ప్రజల కోసం రాలే పంచాయతీ, లేకపోతే ఏ దేశం కోసం కూడా రాలే. ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతుంటే నువ్వు ₹1,00,00,000 తీసుకొని పంజాబ్ వచ్చి పెట్టావు. ఒక ఆఫీస్ ఓపెన్ చేసి రకరకాలుగా తెలంగాణ నినాదాన్ని మీరు ప్రసారం చేశారు, తెలంగాణ పదాన్ని మీరు డైల్యూట్ చేశారు, దాన్ని నిషేధించారు మీరు. నువ్వు పోయి ఆంధ్రలో కాలు పెడితే వాడు వచ్చి, నువ్వు పోయి ఆంధ్రలో ఏలు పెడితే ఆంధ్రుడు వచ్చి ఇక్కడ కాలు పెడతా ఉన్నాడు. ఎవడు కారణం కాదు. అందుకోసం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కోసం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కోసం కానీ మాట్లాడే నైతిక హక్కు మీకు లేదని కూడా నేను